హాయ్ హలో వెల్కమ్ టు పునీత్స్ వరల్డ్. ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. అదేంటంటే మా తనుశ్రీ అన్నప్రాసన. సో చూస్తున్నారు కదా, అక్కడే మా తనుశ్రీ. ఆ రోజు మార్నింగే పూజ చేసి పాపను రెడీ చేసి స్వామి దగ్గర అట్లా పడుకోబెట్టాము. దీపాలు చూస్తూ ఉంది, చాలాసేపు అక్కడే ఉంది. ఇంకా పిల్లలందరూ రెడీ వేసి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ పునీత్ అందరు రెడీ అయిపోయారు. పూర్విజ్ఞ, పునీత్ అందరు రెడీ స్వామి దగ్గర కూర్చున్నారు. మేము అందరు రెడీ ఇంక బయలుదేరుతున్నాము. సో అందరం ఇక్కడ వెహికల్లో స్టార్ట్ అవుతున్నాము. మేమందరం ఇప్పుడు వెహికల్లో టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ మేము వెళ్ళే టెంపుల్ ఏ టెంపుల్ అంటే కాలభైరవ స్వామి టెంపుల్ ఇది కొండ మీద ఉంటుంది. తనుశ్రీ మా బావ వాళ్ళ కూతురు. సో మా బావ వాళ్ళకి కొంచెం అంటూ ఉండి అన్నప్రాసన చేయకూడదని చెప్పేసి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అన్ని తీసుకెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి పాపకి అన్నప్రాసన చేస్తున్నాము. సో ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయ్యాం మేము. చూసారు కదా, అదే టెంపుల్. మనకి కాలభైరవ స్వామి వాహనమే మన కుక్క కాబట్టి సో ఇక్కడ మనకి ఎక్కువ కుక్కలే ఉంటాయి. సో ఇక్కడ ఉండే కుక్కలకన్నిటికీ పూజారే భోజనం అందుకు వండి పెడుతుంటాడు ఇక్కడ. చూడండి మా తనుశ్రీ ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ. అక్కడ అందరు ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేస్తున్నాం. మనం ఏ పూజ చేయాలని ఫస్ట్ గణపతి పూజ చేస్తాం కదా, సో అందుకే ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసాము. ఇంకా గణపతి పూజ తర్వాత అన్నప్రాసన స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ అన్నప్రాసన మేనత్తి తినిపించాలంటారు కదా, సో మేము స్వామి కోసం ఇక్కడ తీసుకొని వచ్చాము ప్రసాదం అందుకు. సో ఆ ప్రసాదంలోనే పాపకి వెండి గిన్నెలో 2 స్పూన్తో ప్రసాదం నెయ్యి కలిపి పాపకి తినిపిస్తున్నాము. అక్కడ తినిపించేది మేనత్త, పాప వాళ్ళ మేనత్త. నాకు వదిన అవుతుంది. అట్లాగా ఫస్ట్ మేనత్త తినిపించాక తర్వాత అందరం తినిపిస్తున్నాం. నెక్స్ట్ అక్కడ మా అమ్మ తినిపిస్తుంది. మా పుణ్యతి నేను తినిపిస్తా అని అంటున్నాడు. లాస్ట్కి మా పుణ్యతి కూడా తినిపించాడు పాపకి. మా పుణ్యతికి చెల్లి అవుతుంది. నెక్స్ట్ అక్కడ మా అక్క తినిపిస్తుంది పాపకి, తనుశ్రీకి.
అట్లాగే అందరం తినిపించాం పాపకి. ఇక తినిపించిన తర్వాత మెయిన్ పూజ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ అన్నప్రాసన అయిపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశారు. ఇప్పుడే స్వామివారు పూజ స్టార్ట్ చేశారు. స్వామికి పూలు పండ్లు అంది పెట్టేసి నైవేద్యం పెట్టేసి పూజ స్టార్ట్ చేశారు ఇప్పుడు. ఇప్పుడు పూజ అంతా అయిపోయింది. ఇంకా ప్రసాదం తింటున్నారు అందరూ. అప్పటి నుంచి మాత్రం అరటిపండు తింటున్నాడు. Thank you for watching this video. Like, share, comment and subscribe to our channel. Bye bye.